Hello friends, very good morning. Welcome to Daily Economy News Analysis LTX classes anniversary month offer లో భాగంగా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన 10,000 రూపీస్ డిస్కౌంట్ మరియు ఈఎంఐ ఆప్షన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ కింద అమ్మాయిలకి ఎడిషనల్ 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఆన్ ఆల్ కోర్సెస్ ఇంక్లూడింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. రేపటి వరకు మాత్రమే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ కావచ్చు. అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్ 65,000 రూపాయలకి అందిస్తున్నాం విత్ ఈఎంఐ ఆప్షన్. అమ్మాయిలకి ఎడిషనల్ 10%, దీనిపైన ఎడిషనల్ 10%. అగైన్ వ్యాలిడ్ టిల్ టుమారో. కొత్త బ్యాచెస్ కూడా April 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. అండ్ యూపీఎస్సీ ఆప్షనల్స్ పబ్యాడ్ పిఎస్ఐఆర్ సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్ పైన కూడా 25,000 విత్ ఈఎంఐ ఆప్షన్. అగైన్ న్యూ బ్యాచెస్ ఫ్రమ్ 1 April. ఉమెన్కి స్పెషల్ ఎడిషనల్ 10% డిస్కౌంట్. మరి ఇవాళ ఆర్టికల్స్ చూసేద్దామా? So first article of the day, why are index makers attracting attention from SEBI? ఇది హిందూ పేపర్లో ఆదివారం నాడు వచ్చిన పెద్ద ఆర్టికల్. సో ఇలాంటి ఆర్టికల్స్ సండే రోజు వచ్చే పెద్ద ఆర్టికల్స్ అన్నీ కూడా FAQ అనే సెక్షన్ కిందకి వస్తాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని. సో దీంట్లో మీకు చాలా సబ్జెక్ట్ కంటెంట్ కూడా వస్తుంది. అంటే పైన న్యూస్లా కాకుండా బేసిక్స్ కూడా వీడు కవర్ చేస్తూ ఉంటాడు. సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని హైలైట్ చేస్తూ నేను వెళ్ళిపోతాను. సో ఇక్కడ ఇష్యూ అంతా కూడా అదానీ గ్రూప్కి సంబంధించిన ఆస్పెక్ట్ గురించే. అదానీ గ్రూప్ స్టాక్స్ని మన రీసెంట్గా MSCI వాళ్ళు వాళ్ళ ఇండెక్స్లోంచి రిమూవ్ చేస్తామని చెప్పారు. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు కొన్ని ఇండెక్స్లో వాళ్ళ ఇండిసెస్లో అదానీ గ్రూప్ స్టాక్స్ని యాడ్ చేస్తామని చెప్పి న్యూస్ వచ్చింది. ఈ స్టాక్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇండెక్స్ మేకర్స్ స్టాక్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇండిసెస్లో ఈ స్టాక్స్ని యాడ్ చేయడం, స్టాక్స్ని రిమూవ్ చేయడం లాంటి కార్యక్రమాలు దేనికి దారితీస్తాయి, వాటిని ఎందుకు మనం రివ్యూ చేయాలి, వాటిని రెగ్యులేటరీ యాంబిట్లోకి పరిధిలోకి ఎందుకు తీసుకురావాలి అనేది ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనకి కనిపిస్తుంది. సో కొంచెం బేసిక్స్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి, అసలు ఇండెక్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఇఫ్ యూ టేక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, మీరు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకుంటే యూ హ్యావ్ ఎన్ ఇండెక్స్ కాల్డ్ సెన్సెక్స్. అలాగే ఇఫ్ యూ టేక్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యూ హ్యావ్ ఏ ఇండెక్స్ కాల్డ్ నిఫ్టీ. సో సెన్సెక్స్ హ్యాస్ 30, ఇట్ ట్రాక్స్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ టాప్ 30 కంపెనీస్. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎగ్జాంపుల్తో సహా నీట్గా ఇచ్చారు. సో సెన్సెక్స్ ఏం చేస్తుంది? ద సెన్సెక్స్ రిప్రజెంట్స్ ది 30 లార్జెస్ట్ అండ్ మోస్ట్ యాక్టివ్లీ ట్రేడెడ్ స్టాక్స్ ఆన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఈ లార్జెస్ట్ స్టాక్స్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అంటే ఎన్ని షేర్స్ మార్కెట్లో ట్రేడ్ అవుతున్నాయి, ఒక్కొక్క షేర్ యొక్క ప్రైస్ ఎంత అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఇది రోజు చెక్ చేస్తారా? రోజు చేయరు. పీరియాడిక్ రివ్యూస్ ఉంటాయి. ఎలా ఉంటాయమ్మా? యూ కెన్ సీ periodic review. So each index is reviewed periodically and follows a methodology to add or drop stocks based on periodic trading data and other parameters. సో ఈరోజు ఒక కంపెనీ పెద్ద కంపెనీ టాప్ 30లో ఉంది, అది సెన్సెక్స్లో యాడ్ అయింది. ఒక కొన్నాళ్ళు పోయాక ఆ స్టాక్ ప్రైస్ బాగా పడిపోయి లేదా వాల్యూమ్స్ తగ్గిపోవడం వల్ల నెక్స్ట్ రివ్యూ చేసే టైంకి దాన్ని ఇంకో స్టాక్ దాటేసింది అనుకోండి, ఈ మొదట అనుకున్న కంపెనీని ఇండెక్స్లోంచి తీసేస్తారు, ఈ లోపు వచ్చిన ఇంకో కంపెనీని ఇండెక్స్లో యాడ్ చేస్తారు. సో ఇండెక్స్లో స్టాక్స్ యాడ్ అవ్వడము మరియు రిమూవ్ చేయడం అనేవి జరుగుతూ ఉంటాయి అట్ ఏ పీరియాడికల్ లెవెల్. ప్రతి 6 నెలలకి ఎగ్జాక్ట్గా ఆ పీరియడ్ అనేది ఎక్స్చేంజ్కి వేరీ అవ్వచ్చు. ఇన్ జనరల్ 6 monthsకి ఒకసారి పీరియాడిక్ రివ్యూ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఆన్ వన్ హ్యాండ్ వీ హ్యావ్ ఇండిసెస్ విచ్ క్యాప్చర్ ద డేటా ఆఫ్ టాప్ 30 ఆర్ టాప్ 50 సెన్సెక్స్ నిఫ్టీ పరంగా తీసుకుంటే, లేదా నువ్వు ఏ పారామీటర్ ప్రకారం తీసుకుంటే ఆ పారామీటర్. లేదంటే చూడండి, BSE టాప్ 200 అంటారు, అంటే 200 కంపెనీస్ డేటా అందులో క్యాప్చర్ చేస్తారు. టాప్ 100 అంటే టాప్ 100 కంపెనీస్ వస్తాయి. నిఫ్టీ నెక్స్ట్ 50 అంటాడు, అంటే టాప్ 50 తర్వాత వచ్చేవి, అంటే 61 to 100 దానికి వేరే ఇండెక్స్ ఉంది. అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అంటాడు, అంటే స్మాల్ కంపెనీస్, పెద్దవి కాదు, 250 crore క్యాప్ టర్న్ ఓవర్ కంటే తక్కువ ఉన్న కంపెనీస్, దాంట్లో టాప్ కొన్ని వస్తాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అంటాడు, అంటే 250 పైన crore టర్న్ ఓవర్ పైన, ఇంకా మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు, మధ్యలో ఉండేవి, వాటిలో కొన్ని కంపెనీస్ అందులోకి వస్తాయి. సో ఇలా డిఫరెంట్ ఇండిసెస్ ఉంటాయి. డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకొని కంపెనీస్ని అందులోకి యాడ్ చేస్తుంటారు, వాటిని పీరియాడిక్గా రివ్యూ చేస్తూ ఉంటారు. ఈరోజు అందులో ఉన్నది ఇప్పుడు చూడండి, ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఒక కంపెనీ ఉంది,
గత 3-4 నెలలుగా విపరీతంగా పర్ఫామ్ చేసి కంపెనీ పెద్ద కంపెనీ అయిపోయింది. 250 crore టర్న్ ఓవర్ కంపెనీ కాస్త 500 crore టర్న్ ఓవర్ కంపెనీగా మారిపోయింది. అప్పుడు ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్లోంచి వెళ్ళిపోతే మిడ్ క్యాప్ ఇండెక్స్లోకి వెళ్ళిపోతుంటుంది. సో ఒకదానిలో కూడా మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఇండిసెస్లో స్టాక్స్ యాడ్ అవ్వడము, రిమూవ్ అవ్వడం. ఈ ఆస్పెక్ట్ మైండ్లో పెట్టుకోండి. నౌ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ అన్ ఇండెక్స్ ఫండ్. సో బేసిక్గా ఇప్పుడు ఏమవుతుందంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ అని మీరు వినుంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి, ప్రజల దగ్గర లేకపోతే ఎవరైనా ఇన్వెస్టర్స్ దగ్గర ఫండ్స్ని గ్యాదర్ చేసి పూల్ చేసి ఆ మనీని వాళ్ళు ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసి డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం స్టాక్ మార్కెట్లో మనం డైరెక్ట్గా మన దగ్గర డబ్బులు ఉంటే మనమే స్టాక్స్ కొనుక్కోవచ్చు. మనకి ఎక్స్పర్టీజ్ లేదు, ఏ షేర్లో కొనాలో మనకి తెలియదు అనుకున్నప్పుడు వీ కెన్ రిలై ఆన్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్ ఈజ్ లైక్ ఎన్ ఎక్స్పర్ట్ అనమాట. సో ఆయనకి మనం డబ్బులు ఇస్తే దానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. మన డబ్బులు మనలాంటి వాళ్ళందరి దగ్గర డబ్బులు గ్యాదర్ చేసి ఆ డబ్బుల్ని వాళ్ళు కేర్ఫుల్గా చూస్ చేసిన స్టాక్స్లోను బాండ్స్లోను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ఫండ్స్లో ఒక టైప్ ఆఫ్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్. ఈ ఇండెక్స్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఇంత కష్టపడి ఏ కంపెనీ మంచిది ఏది చెడ్డది చూజ్ చేయడం ఎందుకు, నేను సెన్సెక్స్లో ఏ 30 ఉన్నాయో ఆ 30లో గుడ్డిగా పెట్టేస్తా, లేదా నిఫ్టీలో ఏ 50 ఉన్నాయో ఆ 50లో గుడ్డిగా పెట్టేస్తా అని వెళ్ళిపోయారు అనుకోండి. అట్లాంటి ఫండ్స్ని ఇండెక్స్ ఫండ్స్ అంటారు. సో ఇండెక్స్ ఫండ్స్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనే క్వశ్చన్ మార్క్ మరి రాదు. ఇండెక్స్లో ఏ కంపెనీస్ ఉంటాయో అవే కంపెనీలో ఇండెక్స్ ఫండ్స్ పెడతాయి. అందులో ఏ ప్రపోర్షన్లో ఉంటాయో అదే ప్రపోర్షన్లో వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో సెన్సెక్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఈ ఇండెక్స్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. నిఫ్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఆ నిఫ్టీని బేస్ చేసుకుని ఇండెక్స్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా అందులో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఏ రేషియోలో ఉన్నాయి, అదే రేషియోలో అవే స్టాక్స్ని వీళ్ళు మిమిక్ చేస్తారు. మిమిక్ చేసి ఈ ఇండెక్స్ ఫండ్స్ మెయింటైన్ చేస్తారు. ఇండెక్స్ ఫండ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే దే ఆర్ ప్యాసివ్లీ మేనేజ్. అంటే ప్రతిరోజు ఏ కంపెనీలో పెట్టాలి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, కింద మీద పడాల్సిన అవసరం లేదు, దీంట్లో పెట్టాలా దాంట్లో పెట్టాలా దేంట్లో ఎంత పెట్టాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యు ఆర్ సింప్లీ మిమికింగ్ ది మేజర్ ఇండెక్స్. దాన్ని అలా మిమిక్ చేస్తున్నావు, దాన్ని అలా కాపీ పేస్ట్ చేస్తున్నావు. ఏ కంపెనీలో పెట్టాలన్న తలనొప్పే లేదు. అయితే చేయాల్సిందల్లా ఇండెక్స్లో మార్పులు వచ్చిన ప్రతిసారి మనము ఫండ్ మార్చాలి. మీరు నా వాయిస్ వినండి. ఇక్కడ చూడడం కంటే నేను చెప్పేది అంటే మీకు విషయం అంత ఉంది. ఒక ఇండెక్స్లోంచి అదానీ గ్రూప్ కంపెనీ తీస్తారనుకోండి, అప్పుడు నీవు ఆ ఇండెక్స్ ఫండ్లోంచి కూడా అదానీ గ్రూప్ కంపెనీలు వాళ్ళు అమ్మేస్తారు. ఒక ఇండెక్స్లో అదానీ గ్రూప్ కంపెనీ చేరింది అనుకోండి, సో నువ్వు కూడా అదానీ గ్రూప్ కంపెనీస్ని కొనేసి నీ పోర్ట్ఫోలియోలో పెట్టాలి. సో ఇండెక్స్లో మార్పు వచ్చిన ప్రతిసారి దాన్ని బేస్ చేసుకుని నడుస్తున్న ఇండెక్స్ ఫండ్లో కూడా దాని కంపోజిషన్లో కూడా మార్పులు చేర్పులు వస్తాయి. మీకు ఇప్పుడు అర్థమైంది ఇండెక్స్ ఫండ్ అంటే అర్థమైంది. ఇండెక్స్ ఫండ్కి ఇండెక్స్కి ఉన్న లింక్ ఏంటో అర్థమైంది. సో ఇండెక్స్లో మార్పులు వచ్చిన ప్రతిసారి ఇండెక్స్ ఫండ్స్లో కూడా మార్పులు వస్తాయి, కంపోజిషన్లో మార్పులు వస్తాయి అనేది మీకు ఇక్కడ అర్థమై ఉంటుంది. అయితే ఇండెక్స్ ఫండ్స్ ఇండియాలో పాపులరా? ఎస్, ఇండియాలో పాపులరా కాదంటే ఒకప్పుడు అంత పాపులర్ కాదు. గత 2 దశాబ్దాలుగా ఇండెక్స్ ఫండ్స్ ఇండియాలో ఉన్నాయి, కానీ 2015 నుంచి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చూస్తున్నాయి. ఒకప్పుడు 8 ఫండ్స్ ఉండేవి 2008లో, ఇప్పుడు 200 ఫండ్స్ ఉన్నాయి. మొత్తం 41 లక్షల కోట్ల ఇండియన్ మ్యూచువల్ ఫండ్ అసెట్స్లో 16% ఇండెక్స్ ఫండ్స్లోనే ఉన్నాయని మనం చెప్పొచ్చు. 16 ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్లో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఇండెక్స్ ఫండ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు మొదలైంది మొట్టమొదటిసారి అంటే మనకి 1976లో అమెరికన్ ఫండ్ ఇండస్ట్రీ వెటరన్ అండ్ వ్యాన్గార్డ్ గ్రూప్ ఫౌండర్ జాన్ బర్గిల్ సాట్ టు అడ్రస్ దిస్ బై లాంచింగ్ ది వరల్డ్స్ ఫస్ట్ ఇండెక్స్ ఫండ్. అంటే దేంట్లో పెట్టాలి చూడండి, ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్ సెలెక్టింగ్ సింగిల్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ ఛాలెంజ్. ఎందులో పెట్టాలి అనే కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది. దాని బదులు బెస్ట్ థింగ్ ఏంటి, ఇండెక్స్లో పెడితే చాలు కదా. ఇండెక్స్ అనేది ఎలాగో టాప్ 30 టాప్ 50 పెడతారు కదా, వాటిలో పెట్టేసుకుంటే తలనొప్పి ఉండదు కదా అనే ఐడియా 1976లో ఆయన మొట్టమొదటిసారి ఆ ఐడియాతో ఇండెక్స్ ఫండ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇండియాలో కూడా ఆల్మోస్ట్ 200 ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. ఇండిసెస్ని ఎలా తయారు చేస్తారు మీకు ఇందాక చెప్పాను ఆల్రెడీ. డిఫరెంట్ పారామీటర్స్ బట్టి, సైజ్ ఆఫ్ కంపెనీస్ బట్టి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ తీసుకోవచ్చు, డిఫరెంట్ సెక్టార్స్ బట్టి కూడా ఉంటాయి. అలాగే డిఫరెంట్ పారామీటర్స్ బట్టి ఈ స్టాక్ ఇండిసెస్ అనేవి తయారవుతూ ఉంటాయి. సో అలా ఓవరాల్గా మొత్తం మనకి 350 ఇండిసెస్ ఉన్నాయి. ఈ ఇండిసెస్తో పాటు ఈ ఇండెక్స్ ఫండ్స్తో పాటు దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. మామూలుగా మీరు మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా కొంటే అది ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వదు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అండ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్
విచ్ ట్రేడ్స్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. సో స్టాక్ ఎక్స్చేంజ్లో ఇది ట్రేడ్ అవుతుంది. అంటే ఈ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఫండ్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేయచ్చు. ఈ రోజు కొని రేపు అమ్మేయచ్చు, వెంటనే కొనేయచ్చు, అమ్మేయచ్చు అనమాట. సో ఇట్ ఈజ్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్ విత్ ఎ ఫీచర్ ఆఫ్ స్టాక్. అయితే ఎక్స్చేంజ్ రేటెడ్ ఫండ్స్ కూడా జనరల్గా ఇండెక్స్ ఫండ్సే, అంటే ఇండెక్స్ని బేస్ చేసుకుని ఉన్నవే. గోల్డ్ ఈటీఎఫ్ అంటారు. గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఆ ఫండ్ తన డబ్బులన్నీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సో గోల్డ్ ప్రైసెస్ పెరిగితే ఈ ఫండ్ యొక్క రేట్లు పెరుగుతాయి. ఈ ఫండ్ నువ్వు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోనే కొనవచ్చు. స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంటుంది జస్ట్ లైక్ ఏ స్టాక్. అలాగే నిఫ్టీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అన్నారనుకోండి. సో నిఫ్టీ ఇండెక్స్ ఫండే ఎక్స్చేంజ్లో అవైలబుల్గా ఉంది, స్టాక్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనవచ్చు. అంటే మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి అవగాహన ఉంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. స్టాక్స్ ఏంటంటే ఈరోజు కొని రేపు అమ్మేసుకోవడం, ఎన్ని కావాలంటే కొనుక్కోవడం ఇట్లాంటివి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనం యూనిట్స్ కొంటాం. సో అగైన్ ఇది కొంచెం కాంప్లికేట్ అవుతుంది, మీరు అంత అవసరం లేదు. జస్ట్ రిమెంబర్ దట్ ఎక్స్చేంజ్ రేటెడ్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ మ్యూచువల్ ఫండ్ విచ్ ట్రేడ్స్ ఆన్ ఎక్స్చేంజ్, అది గుర్తుపెట్టుకోండి. ఈటీఎఫ్స్ కూడా జనరల్గా దే ట్రాక్ సర్టెన్ ఇండిసెస్. గోల్డ్ ఈటీఎఫ్, లేకపోతే నిఫ్టీ ఈటీఎఫ్, సెన్సెక్స్ ఈటీఎఫ్ ఇట్లా ఉంటాయి. అయితే సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మీకు ఒక చిన్న సినారియో చెప్తే దీని ఇంపార్టెన్స్ అంటే తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వారు ఒక ఇండెక్స్ మెయింటైన్ చేస్తున్నాడు అనుకోండి. ఈ ఇండెక్స్లో లెట్స్ అజ్యూమ్ ఒక 50 కంపెనీస్ ఉన్నాయి. నిఫ్టీ ఉంది, నిఫ్టీ అనే ఇండెక్స్ ఉంది, దీంట్లో 50 కంపెనీస్ ఉన్నాయి. ఓకేనా? సో దేర్ ఈజ్ ఏ కంపెనీ, లెట్స్ సే అదానీయే తీసుకుందాం. అదానీ గ్రూప్ కంపెనీ ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్సి నిఫ్టీ అనుకుందాం. నాట్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్సి నిఫ్టీ అనుకుందాం. కానీ అదానీ గ్రూప్ వాడు ఎన్ఎస్సి హెడ్ని రీచ్ అవుట్ అయిపోయి, బాబు నువ్వు ఎన్ఎస్సి నిఫ్టీ మెయింటైన్ చేస్తున్నావు, నా కంపెనీ షేర్స్లో విదేశాల నుంచి కూడా విపరీతంగా పెట్టుబడులు రావాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ప్రెజెంట్ ఫాలో అవుతున్న పారామీటర్స్ ప్రకారం టాప్ 50 కంపెనీస్ కనిపిస్తున్నాయి. కానీ నీ యొక్క పారామీటర్స్ని నువ్వు చేంజ్ చేస్తే, కొంచెం నీ పారామీటర్స్ని చేంజ్ చేసావనుకో, నేను కోరుకున్నట్టుగా పారామీటర్ నువ్వు చేంజ్ చేసావనుకో, అప్పుడు నేను కూడా టాప్ 50లోకి ఎలిజిబుల్ అవుతాను, ఇంకో కంపెనీ ఏదో బయటకు వెళ్ళిపోతుంది. ప్లీజ్ చేంజ్ దీస్ పారామీటర్స్ అని చెప్పి అదానీ గ్రూపు ఎన్ఎస్సిని అడగొచ్చు. అదానీ గ్రూప్ అని కాదు, ఎనీ కంపెనీ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని కావచ్చు, బీఎస్సీని కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసి మీ యొక్క పారామీటర్స్ని చేంజ్ చేసేయండి, సో దట్ ఐ విల్ గెట్ ఇన్ టు నిఫ్టీ. మరి అదానీ గ్రూప్ కానీ వేరే కంపెనీ కానీ నిఫ్టీలోకి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి? ఆల్ దీస్ ఇండెక్స్ ఫండ్స్ వాళ్ళు కొండ మొదలెడతారు, స్టాక్ ప్రైస్లు పెరుగుతాయి. ఈ ఇండెక్స్ ఫండ్స్ రన్ చేసే వాళ్ళందరూ కూడా నిఫ్టీలో కొత్త స్టాక్ వచ్చిందంటే ఏం చేస్తారు? ది స్టార్ట్ పర్చేసింగ్ ఇట్. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, వాళ్ళు నిఫ్టీని ఫాలో అవుతూ దాంట్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు కొండ మొదలు పెడతా ఉంటారు. సో దానికి ఒకసారిగా స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, రికగ్నిషన్ పెరుగుతుంది, ఫండ్ అవైలబిలిటీ పెరుగుతుంది. నిఫ్టీలో ఉన్న స్టాక్ అనేసరికి వాడు బాండ్ ఇష్యూ చేసినా సరే ఇన్వెస్టర్స్ వస్తారు. ఎందుకంటే ఫేమ్, నువ్వు టాప్ 50లో ఉన్నావంటే ఫేమ్, టాప్ 30లో సెన్సెక్స్లో ఉన్నావంటే ఫేమ్. ఆ ఫేమ్ కోసం పారామీటర్స్ని చేంజ్ చేయమని మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని సెబీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఈ ఇండిసెస్ని కూడా మేము రివ్యూ చేయాలి, మా ఆడిటింగ్లోకి, మా యాంబిట్లోకి తీసుకురావాలని చెప్పి డిసైడ్ అయింది. సో సెబీ హ్యాస్ నౌ ఏం చెప్తుందో చూడండి. ఇది మీకు యూపీఎస్సీ పరంగా ఇంపార్టెంట్. ఇది అర్థం అవ్వాలంటే బేసిక్స్ తెలియాలి, అందుకే ఇవన్నీ చెప్పాను. సో గ్రోయింగ్ డామినెన్స్ ఆఫ్ ఇండెక్స్ ప్రొవైడర్స్ మనం చూస్తున్నాం. విపరీతంగా ప్యాసివ్ ఫండ్స్ పెరిగిపోయి. ప్యాసివ్ ఫండ్ అని ఎందుకన్నాం? నువ్వు యాక్టివ్గా ఏ స్టాక్ పెట్టాలని ఆలోచించక్కర్లేదు. ప్యాసివ్గా గుడ్డిగా దాంట్లో ఏమన్నా ఇది ఫాలో అయిపోవచ్చు. గుడ్డిగా ఏమన్నా ఫాలో అయిపోయి. కొంతమంది చూడండి, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో తెలియదు, ఎక్కడ పెట్టాలో తెలియదు. వాళ్ళు ఒక పెద్ద వాళ్ళకి తెలిసిన ఒక ఇన్వెస్టర్ ఉంటాడు, ఒక తెలివైనడు ఉంటాడు. వాడు ఏ స్టాక్స్ కొంటాడు, వీడు అలాగే అవే కొనేస్తాడు. వాడు ఎప్పుడు కొంటే వీడు అప్పుడు కొంటాడు, వాడు ఎప్పుడు అమ్మితే వాడు అమ్మేస్తాడు. దీన్ని ప్యాసివ్ ఇన్వెస్టింగ్ అంటాం. అలాగే డైరెక్ట్గా వాడిని ఎవరినో ఫాలో అవడం ఎందుకు, డైరెక్ట్గా ఇండెక్స్నే ఫాలో అయిపోతే గొడవ లేదు కదా అనేది ప్యాసివ్ ఫండ్ యొక్క లాజిక్. ఓకేనా? ఈ పర్టికులర్ మార్కెట్ ఇండెక్స్లో ఉన్న కంపెనీస్లోకి ఈ ప్యాసివ్ ఫండ్స్ ఏం చేస్తాయి? క్యాపిటల్ ఫ్లోస్ని డ్రా అయ్యేలాగా చేస్తాయి. అందుకని చెప్పి సెబీ హ్యాస్ ప్రపోజ్ టు బ్రింగ్ దెమ్ అండర్ ఇట్స్ రెగ్యులేటరీ పర్వ్యూ, తన పరిధిలోకి తీసుకురావాలని చెప్పి ప్రపోజ్ చేసింది. ఓకే, సో సెబీ ఏమంటుందంటే, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఇండెక్స్ మేకర్స్ లైక్ ఎన్ఎస్సి ఆర్ నిఫ్టీ టు ఎక్సర్సైజ్ డిస్క్రిషన్. డిస్క్రిషన్ అంటే అర్థం ఏంటి? విచక్షణ. అంటే వాళ్ళు ఏది మంచి ఏది చెడని వాళ్ళే డిసైడ్ చేశాడు. అంటే ఇక్కడ మీకు డిస్క్రిషన్ నెగిటివ్గా కూడా చూడొచ్చు. పారామీటర్స్ని ఒకళ్ళకి అనుకూలంగా ఉండేలాగా చేంజ్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఒకరితో కుమ్మక్కయ్యి పారామీటర్స్ని ఒకరికి అనుకూలంగా ఉండేలాగా చేంజ్ చేసే ఛాన్స్ అక్కడ ఉంది అనే పాయింట్.
through changes in methodology resulting in exclusion or inclusion of a stock in the index or change in the weights of the constituent stocks. దాని వెయిట్స్ని మారేలాగా, ఒకటి బయటికి వెళ్ళేలాగా, ఒకటి లోపలికి వచ్చేలాగా మెథడాలజీని చేంజ్ చేసే డిస్క్రిషన్ అనేది ఇండిసెస్ రన్ చేసే వాళ్ళకి ఉంది అనే విషయాన్ని సెబీ గమనించింది. సో వాళ్ళ డెసిషన్స్ అనేవి వాల్యూమ్స్ని, లిక్విడిటీని, ప్రైస్ని మాత్రమే కాదు, ఇండెక్స్ ఫండ్ యొక్క రిటర్న్స్ని కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే ఒక కంపెనీ ఎన్ఎస్సిలోకి వస్తుందో, నిఫ్టీలోకి వస్తుందో, లేదా సెన్సెక్స్లోకి వస్తుందో, లేదా వేరే ఇండెక్స్లోకి వస్తుందో, మొత్తం అందరి దృష్టి దాని మీద పడుతుంది. సో దాని వాల్యూమ్స్ పెరుగుతాయి, లిక్విడిటీ పెరుగుతుంది, రిటర్న్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. అందుకని కన్సర్న్డ్ అబౌట్ ద పాసిబిలిటీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అరైజింగ్ ఇన్ ద గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండిసెస్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇండిసెస్ని మెయింటైన్ చేస్తున్న అధికారి ఒక పర్టికులర్ కంపెనీలో బాగా 100 కోట్లు 50 కోట్లు పెట్టుబడి పెట్టుండొచ్చు. తనకు కూడా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఎందులో పెట్టానో ఆ కంపెనీ దీంట్లోకి వచ్చేస్తే నాకు బెనిఫిట్ కదా, ఆ కంపెనీ షేర్స్ పెరుగుతాయి కదా అని ఆలోచన కూడా ఉంటుంది. దాన్ని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ఒకటి, నువ్వు ఎన్ఎస్సి హెడ్గా నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంకోవైపు యాజ్ అన్ ఇన్వెస్టర్, ఇండివిజువల్ ఇన్వెస్టర్కి నీకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రెండింటికి లింక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సెబీ హ్యాస్ ప్రపోజ్ టు ఇంట్రడ్యూస్ అన్ అకౌంటబిలిటీ మెకానిజం ఫర్ దెమ్. అందుకే సెబీ ఏం చేసింది, ఒక అకౌంటబిలిటీ మెకానిజంని ప్రపోజ్ చేస్తుంది. అంటే జవాబుదారీగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు చేసేయకూడదు. సో ఈ ప్లాన్ ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్క ఇండెక్స్ మేకరు సెబీలో రిజిస్టర్ అవ్వాలి, ఇండెక్స్ ప్రొవైడర్స్ అందరూ సెబీలో రిజిస్టర్ అవ్వాలి. అండ్ యూఆర్ సబ్జెక్టింగ్ దెమ్ టు నార్మ్స్ పర్టైనింగ్ టు ఎలిజిబిలిటీ క్రైటీరియా, కంప్లైన్స్, డిస్క్లోజర్స్, పీరియాడిక్ ఆడిట్స్. సో సెబీ పీరియాడిక్ ఆడిట్ చేస్తుంది, డిస్క్లోజర్ చేయమని చెప్తుంది, మెథడాలజీ ఏంటి, పద్ధతి ఏంటి, సిస్టమేటిక్గా రూల్స్ ప్రకారం ఉన్నారా లేదా అన్నీ కూడా చెప్పాలి చెప్తుంది. అండ్ పీనల్ యాక్షన్, నాన్ కంప్లైన్స్ ఉన్నప్పుడు, ఇన్కరెక్ట్ డిస్క్లోజర్ ఉన్నప్పుడు పీనల్ యాక్షన్ కూడా సెబీ ఎన్విసాజ్ చేస్తుంది. ఏంటనేది తెలీదు, వాళ్ళు ఒకవేళ రూల్ ఫాలో అవ్వకపోతే పెనాల్టీ కూడా సెబీ ప్లాన్ చేస్తుంది. అది కథ. సో ఇంత స్టోరీ మీకు ఒక చిన్న బ్లాక్ డయాగ్రామ్ వేస్తాను చూడండి. సో ఇది లెట్స్ కాల్ ఇట్ ఇండెక్స్, అండ్ దిస్ ఈజ్ ఇండెక్స్ మేకర్ లైక్ ఎన్ఎస్సి లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇండెక్స్ ఈజ్ లైక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. అండ్ యూ ఆన్ ది అదర్ హ్యాండ్ యూ హ్యావ్ ఇండెక్స్ ఫండ్. సో ఇండెక్స్ ఫండ్ ట్రాక్స్ ఇందులో ఏమున్నాయనేది ట్రాక్ చేస్తుంది. అండ్ దే పుట్ దేర్ మనీ ఇంటూ దీస్ ఫండ్స్. ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్ ఈ వీటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. సో ఇది స్టోరీ అన్నమాట. ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ ఉంది. సో ఈ కంపెనీ ఇండెక్స్లోకి ఎంటర్ అయిపోయింది అనుకోండి, దెన్ ఇండెక్స్ ఫండ్ కూడా ఈ కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది. ఎందుకంటే ఈ ఇండెక్స్ ఫండ్ అనేది ఇండెక్స్ని ట్రాక్ చేస్తుంది కాబట్టి. సో ఈ కంపెనీ ఇండెక్స్లోకి ఎంటర్ అవ్వడం అనేది ఇండెక్స్ ఫండ్ ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టేలాగా చేస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఈ కంపెనీ ఓనర్ ఈ ఇండెక్స్ మేకర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇండెక్స్ మెథడాలజీని మార్పించి వాళ్ళ కంపెనీ లోపలికి వచ్చేలా చేసే అవకాశం అనేది ఉంది. రియల్ లైఫ్లో జరుగుతుందని కాదు, కానీ అవకాశం, పాసిబిలిటీ అనేది ఉంది. అందుకని ఇప్పుడు సెబీ ఏం చేస్తుందంటే దీస్ ఇండెక్స్ మేకర్స్ని తన పర్వ్యూలోకి తీసుకొస్తుంది, తన రెగ్యులేటరీ పర్వ్యూలోకి తీసుకొస్తుంది. సో బ్రింగింగ్ దెమ్ అండర్ ఇట్స్ రెగ్యులేషన్. సో వాళ్ళు పీరియాడిక్గా ఆడిట్ చేయాలి, సెబీ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, నార్మ్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే పీనల్ యాక్షన్ తీసుకుంటానని కూడా సెబీ చెప్తుంది. ఇదమ్మా స్టోరీ. ఓకేనా? ఇదిదా స్టోరీ. ఈ న్యూస్ చూడండి అమ్మా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హర్ పేమెంట్ డిజిటల్ అనే మిషన్ని లాంచ్ చేసింది. ఇది మీకు నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వచ్చింది న్యూస్. ఎందుకని? డిజిటల్ పేమెంట్స్ అవేర్నెస్ వీక్ అనేది మనకు రన్ అవుతుంది ప్రజెంట్. ఇది డిజిటల్ పేమెంట్స్ అవేర్నెస్ వీక్ అనేది మార్చ్ 6 నుంచి మార్చ్ 12 వరకు, మార్చ్ 6 నుంచి మార్చ్ 12 వరకు డిజిటల్ పేమెంట్స్ అవేర్నెస్ వీక్ అనేది రన్ అవుతుంది. దీంట్లో భాగంగా మిషన్ హర్ పేమెంట్ డిజిటల్ అనే దాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. మరి దీని యొక్క క్యాంపెయిన్ థీమ్ కూడా చూడండి, డిజిటల్ పేమెంట్ అప్ నౌ అవర్
ఔరోంకో భీ సిఖావో అంటే డిజిటల్ పేమెంట్స్ని మీరు అడాప్ట్ చేయండి, ఫాలో అవ్వండి, బయట వాళ్ళకు కూడా టీచ్ చేయండి, నేర్పించండి. అందరూ డిజిటల్ పేమెంట్స్ వైపు అడుగులు పెట్టండి. డిజిటల్ పేమెంట్స్ వల్ల తొందరగా పని అవుతుంది, కన్వీనియంట్, సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ పాజిటివ్స్ ఉన్నాయి. సో దీన్ని జనాల్లోకి ఇంకా తీసుకెళ్ళాలి, అవేర్నెస్ పెంచాలని చెప్పి హర్ పేమెంట్ డిజిటల్ అనే పేరుతో మిషన్ లాంచ్ చేసి ఈ అవేర్నెస్ వీక్ని కూడా రన్ చేయడం అనేది జరుగుతుంది. థీమ్ కూడా క్రిస్టల్ క్లియర్గా పెట్టడం అనేది జరిగింది. ఓకేనా? సో ఆర్బీఐ గవర్నర్ ఏమంటున్నారు, అన్ని బ్యాంక్స్కి, నాన్ బ్యాంక్స్కి, పేమెంట్ సిస్టమ్స్కి, డిజిటల్ పేమెంట్ యూజర్స్కి అందరికీ కూడా డిజిటల్ పేమెంట్స్ అడాప్ట్ చేయండి, వేరే వాళ్ళకి చెప్పండి, దాని మెరిట్స్ అని చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. సో అందరూ డిజిటల్ పేమెంట్ యూజర్గా అవ్వాలనేది వీళ్ళ యొక్క కోరిక. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మిషన్లో భాగంగా ఆర్బీఐ 75 డిజిటల్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయబోతోంది. ఎందుకంటే 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కాబట్టి 75 విలేజెస్ని అడాప్ట్ చేసుకొని, ఓకే, ఈ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ ఏం చేస్తారు, దే విల్ అడాప్ట్ 75 విలేజెస్ అక్రాస్ ది కంట్రీ అండ్ కన్వర్ట్ దమ్ ఇంటూ డిజిటల్ పేమెంట్ ఎనేబుల్డ్ విలేజెస్. అంటే ఆ విలేజెస్లో ఉన్న ప్రజలందరికీ డిజిటల్ పేమెంట్స్ మీద అవగాహన కల్పించి, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు గట్రా ఓపెన్ చేయించి, లేదా ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ వాళ్ళకి అలవాటు చేసి ప్రతి పేమెంటు డిజిటల్గా జరిగేలాగా వాళ్ళని మార్చడం దీని యొక్క ఉద్దేశం. అలా 75 డిజిటల్ విలేజెస్ని ఇనిషియేట్ చేయాలి, క్రియేట్ చేయాలనేది ఆర్బీఐ యొక్క అంబిషన్. దీని ద్వారా ఒక అవేర్నెస్ అనేది బిల్డ్ అవుతుంది. దీన్ని చూసి ఇంకా చాలామంది ఆ ప్రక్రియలోకి వెళ్తారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్న స్టోరీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్స్. ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్. హౌ ఆర్ దే క్రూషియల్ ఫర్ మార్కెట్స్? సో క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు 15 డెసిగ్నేటెడ్ క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్స్ లిస్ట్ ఇవ్వడం అనేది జరిగింది. 15 డెసిగ్నేటెడ్ క్వాలిఫైడ్ QSB స్టాక్ బ్రోకర్స్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఈజ్ ఎ స్టాక్ బ్రోకర్? స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు? మీకు పేరులో ఉన్నది బ్రోకర్, సమ్మన్ హూ ఈజ్ ఎ మీడియేటర్. సో బేసిక్గా లెట్స్ సే దిస్ ఈజ్ మార్కెట్, స్టాక్ మార్కెట్ అనుకోండి. వాట్ ఈజ్ మార్కెట్? మార్కెట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ ట్రేడ్ హ్యాపెన్స్. ట్రేడ్ జరిగే ప్లేస్ని మార్కెట్ అంటాం. ట్రేడ్ అంటే ఏంటి? బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ఈ మార్కెట్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు? స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజెస్ ప్రొవైడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ ఫర్ మార్కెట్. మన ఇండియాలో ఫేమస్ NSE, BSE ఇవి ఇన్ఫ్రాని ప్రొవైడ్ చేస్తాయి. ఓకేనా? బ్యాక్ ఎండ్ సిస్టమ్ అంతా వీళ్ళు మెయింటైన్ చేస్తారు, సర్వర్స్ మెయింటైన్ చేస్తారు, అంతా వీళ్ళు ఉంటాయి. సో కంపెనీస్, స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే కంపెనీస్ అన్నీ కూడా ఈ ఎక్స్చేంజెస్లో రిజిస్టర్ అవుతాయి. ఇప్పుడు నీ వస్తువు ఒకటి మార్కెట్లో అమ్మాలి అంటే నువ్వు ఇప్పుడు రైతు బజార్ తీసుకుని, రైతు బజార్లో ఒక రైతు అమ్మాలంటే రైతు బజార్లో రిజిస్టర్ అవ్వాలి. అక్కడికి వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోలేరు కదా, అక్కడ నేను ఎవరైతే అందరూ వెళ్ళిపోయి ఒకేసారి అమ్మేయలేరు, దాంతో లింక్ పెట్టుకోవాలి, వెళ్ళాలి, వెళ్ళి అమ్ముకోవాలి, రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ స్టాక్స్ ట్రేడ్ అవ్వడం కోసం దే హ్యావ్ టు రిజిస్టర్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజెస్. సరే, ఒక కామన్ ఇన్వెస్టర్ ఉన్నాడు. సో ఇన్వెస్టర్ నౌ హీ వాంట్స్ టు యాక్సెస్ ద మార్కెట్ని యాక్సెస్ చేసి స్టాక్స్ కొనాలి, అమ్మాలనుకుంటున్నాడు. దానికోసం హీ నీడ్స్ బ్రోకర్. ఏ బ్రోకర్? డిజిటల్ బ్రోకర్. సో ఇదంతా ఆన్లైన్లోనే. ఈ బ్రోకర్తో ఈ మన స్టాక్ ఇన్వెస్టర్ ఏంటి, అకౌంట్ క్రియేట్ చేసుకుంటాడు. అకౌంట్ క్రియేట్ చేసుకుని ఈ బ్రోకర్ ఇతన్ని మార్కెట్కి కనెక్ట్ చేస్తాడు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు BSEకి కనెక్ట్ చేస్తాడు. యూజింగ్ దిస్ బ్రోకర్ హీ విల్ పర్చేజ్ అండ్ సెల్ స్టాక్స్. ఎవరు? ఇన్వెస్టర్. సో స్టాక్ బ్రోకర్ ఈజ్ సమ్మన్ హూ ఇంటరాక్ట్స్ విత్ ది ఎండ్ క్లయింట్. ఇన్వెస్టర్స్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేది స్టాక్ బ్రోకర్కి. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటో నాకు తెలీదు, నేను మాట్లాడేది జీరోదా, 5paisa.com, ICICI డైరెక్ట్, ఇలా స్టాక్ బ్రోకర్స్తో నేను మాట్లాడుకుంటాను. వాళ్ళు నాకు అకౌంట్ ఇస్తారు, అకౌంట్ ద్వారా నేను షేర్స్ కొంటాను. ఈ NSE, BSE అనేవేమో నాకు తెలియదు, కానీ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు ఇస్తారు. బట్ నేను మాట్లాడుకునేది ఎవరితో? ఈ బ్రోకర్తో. సో బ్రోకర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేయర్ హియర్. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. చాలాసార్లు వీళ్ళని పలానా స్టాక్ కొనండి, మేము చెప్పిన దాంట్లో పెట్టిన వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి స్టాక్ బ్రోకర్స్లో కొంతమందిని క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్స్ కింద డెసిగ్నేట్ చేశారు. ఎలా డెసిగ్నేట్ చేస్తారు? ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టెన్ పారామీటర్స్. ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి అసెట్స్ మొత్తం క్లయింట్స్ అందరికీ కలిపి అవైలబుల్ ఎంత డబ్బులు ఉన్నాయి, ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎంత స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి, ఇలాంటి పారామీటర్స్ అన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళని డెసిగ్నేట్ చేయడం అనేది జరుగుతుంది. మిగిలినవన్నీ టెక్నికల్ డీటెయిల్స్ మీకు అవసరం లేదు. అయితే ఈ స్టాక్ బ్రోకర్స్ ఎందుకు ఇంపార్టెంట్?
సెబీ ఎలా డిఫైన్ చేస్తుందంటే క్వాలిటీ స్టాక్ బ్రోకర్స్ లేదా క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్ యాజ్ దోస్ ఎంటిటీస్ హూ కెన్ లైక్లీ ఇంపాక్ట్ ఇన్వెస్టర్స్ అండ్ ద సెక్యూరిటీస్ మార్కెట్. ఇన్వెస్టర్స్ని, మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే, ఇంపాక్ట్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న వాళ్ళని ఏమంటున్నాం మనం? స్టాక్ బ్రోకర్స్ అని అంటున్నాము. స్టాక్ బ్రోకర్స్ అని చెప్పి అంటున్నాము. ఓకే, సో వీళ్ళ సైజు వల్ల, ట్రేడింగ్ వాల్యూమ్స్ వల్ల, అమౌంట్ ఆఫ్ క్లయింట్స్ ఫండ్స్ వల్ల వాళ్ళు చాలా సిగ్నిఫికెంట్ పొజిషన్ ఆక్యుపై చేస్తారు. ఇదన్నమాట కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ యాక్టివిటీ అంతా కూడా వాళ్ళ చేతిలోనే కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఒకవేళ స్టాక్ బ్రోకర్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు కాజ్ డిస్రప్షన్ ఇన్ ద సర్వీసెస్ దే ప్రొవైడ్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఫెయిల్ అయ్యారంటే ఇక మొత్తం పెంట అయిపోతుంది. సో మొత్తం డిస్రప్షన్గా దారి తీసే అవకాశం అనేది ఉంది. ఇది దీని యొక్క స్టోరీ. ఓకేనా, క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్ కదా అది. సో ఈ క్యూఎస్బీ కింద ఎవరైనా డెసిగ్నేట్ చేస్తే వాళ్ళు ఎన్హాన్స్డ్ ఆబ్లిగేషన్స్, ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ డిశ్చార్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇట్స్ లైక్ ఏ బ్యాంక్. మనకి సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అంటారు, ఎస్ఐబి. ఇప్పుడు దేశంలో ఎన్నో బ్యాంక్స్ ఉన్నాయి. కొన్ని బ్యాంక్స్నే సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అంటారు. ఎందుకని సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అని ఎందుకంటారు? వాళ్ళకి వాల్యూమ్స్ ఎక్కువ. కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్లు వాళ్ళ దగ్గర డిపాజిటర్ ఫండ్స్ ఉంటాయి, వేల కోట్ల ఫండ్స్ ఉంటాయి. చిన్న బ్యాంకులు వేరు. ఆ చిన్న బ్యాంక్ ఫెయిల్ అయితే ఆ బ్యాంకులో పెట్టిన ఒక 100 మందో 1000 మందో 10,000 మందో సఫర్ అవుతారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫెయిల్ అయింది అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఫెయిల్ అయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? డొమెస్టికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఇవి ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? అందుకని ఆర్బీఐ ఏం చేస్తుంది, ఈ బ్యాంక్స్ని ఎక్సెస్ రెగ్యులేషన్, అంటే మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగా ట్రాక్ చేస్తుంది. అవి ఫెయిల్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎక్కువగా రెగ్యులేట్ చేస్తుంది, ఎక్కువగా ఫెయిల్ అవ్వకుండా ప్రయత్నం చేస్తుంది. దానివల్ల మొత్తం ఎకానమీ షేక్ అయిపోతుంది. అలాగే ఈ స్టాక్ బ్రోకర్స్లో కూడా ఎక్కువ వాల్యూమ్స్, ఎక్కువ క్లయింట్ ఉన్న వాళ్ళని సెబీ ఎక్స్ట్రా ట్రాకింగ్ అనేది చేస్తుంది. వాళ్ళు ఫెయిల్ అయ్యారా, ఇన్వెస్టర్స్ అందరూ రోడ్డున పడిపోతారు, చాలా ఇష్యూస్ ఉంటాయి. అందుకని చెప్పేసి అడిషనల్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఈ క్యూఎస్బీస్కి సెబీ పెడుతుందన్నమాట. ఇది దీని యొక్క స్టోరీ. స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్పేసి మనకి న్యూస్లో వచ్చిందమ్మా. అసలు ఏంటి ఈ స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే అర్థం ఏంటి, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి మనం తెలుసుకోవాలి. సో ఫుల్ ఫామ్ ఏంటి అని మీరు గమనిస్తే, ద స్పెషల్ విండో, ఇక్కడ మీరు చూడండి, ద స్పెషల్ విండో ఫర్ ఎఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్, అది స్వామి ఫుల్ ఫామ్. ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనమాట ఇది బేసికల్గా ఒక సోషల్ ఇంపాక్ట్ ఫండ్. దేనికోసం? స్పెసిఫికల్లీ ఫార్మ్డ్ ఫర్ కంప్లీటింగ్ స్ట్రెస్డ్ అండ్ స్టాల్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్. చాలామంది మన బిల్డర్స్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు, కానీ మధ్యలో ఫండ్స్ కలెక్షన్ జరగక, ఫ్లాట్స్ కొన్న వాళ్ళు సరిగ్గా పేమెంట్లు చేయకపోవడం వల్ల కావచ్చు, వీళ్ళ దగ్గర ఏమైనా ఫండ్స్ లేకపోవడం కావచ్చు, ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోతుంది. ఎప్పుడైతే మధ్యలో ఆగిపోతుందో వీళ్ళ మీద నమ్మకం రాక కొత్తవాడు కొండు, పాతవాడు పేమెంట్లు చేయడం మానేస్తాడు. పేమెంట్లు చేయక, కొత్త ఫండ్స్ రాక ప్రాజెక్ట్ ఇంకా ఆగిపోతుంది. అనుమానం వచ్చిందంటే పేమెంట్స్ ఆగిపోతాయి. పేమెంట్స్ ఆగిపోయాయంటే ఇంకంతే. పేమెంట్స్ ఆగిపోయాయంటే ఇంక మనం ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేస్తుంది. సో ఇట్లాంటి మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్ట్స్, స్ట్రెస్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటిని కంప్లీట్ చేయడానికి అవసరమైన ఫండ్ క్రియేట్ చేయాలి, అవసరమైన ఫండింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఈ స్వామి ఇన్వెస్ట్మెంట్ ఫండ్. మరి దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇట్ ఈస్ స్పాన్సర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీన్ని ఎస్బీఐ క్యాపిటల్ వెంచర్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. కాకపోతే డబ్బులు వచ్చేదంతా గవర్నమెంట్ నుంచే వస్తుంది. సో ఈ ఫండ్ ఎవరిని కన్సిడర్ చేస్తుంది? ఫస్ట్ టైం డెవలపర్స్, ఎస్టాబ్లిష్ డెవలపర్స్ విత్ ట్రబుల్డ్ ప్రాజెక్ట్స్. ఎస్టాబ్లిష్ డెవలపర్ అయినా అవ్వచ్చు, కానీ ప్రాజెక్ట్ ట్రబుల్ అవుతుంది. అండ్ డెవలపర్స్ విత్ పూర్ ట్రాక్ రికార్డ్, సరిగ్గా టైంకి కంప్లీట్ చేయలేకపోతున్న డెవలపర్స్ కావచ్చు, అండ్ ఎక్కువ కంప్లైంట్స్ ఉన్న కంపెనీ కావచ్చు, ఎక్కువ ఎన్పిఏ అకౌంట్స్ అంటే బ్యాంకులు కూడా సకాలంలో చెల్లింపులు చేయలేని ఈఎంఐస్ ఫెయిల్ అవుతున్న కంపెనీస్ కావచ్చు. ఇట్లాంటి వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు. లిటిగేషన్ ఇష్యూస్లో ఉన్న కావచ్చు. అయితే అట్లాంటి వాళ్ళకి ఎందుకు సార్ చేయాలని మీరు అనుకోవచ్చు. ఫండ్ ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డెవలపర్ ఉన్నాడు, ఒక బ్యాంక్ ఉంది, ఒక హోమ్ బయ్యర్ ఉన్నారు. సో డెవలపర్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడని చెప్పేసి బ్యాంక్ వాడు వీళ్ళకి ఒక 1000 కోట్లు లోన్ ఇచ్చాడు. సో వీడి దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి, ఎక్స్పర్టీస్ ఉంది. వీడేమో అమ్మడం మొదలుపెట్టాడు, కన్స్ట్రక్షన్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ ప్రజలు స్టార్టింగ్లో చాలామంది ఒక లెట్సే ఒక
250 crores వరకు ప్రజలందరూ కలిపి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా, సగం దూరం వెళ్ళింది. వీడి టైంకి కంప్లీట్ చేయలేకపోతున్నాడు. ఎప్పుడైతే టైం కంప్లీట్ చేయలేకపోతున్నాడో వీళ్ళు కొనడం మానేశారు. ఉన్నవాళ్ళు ఫర్దర్ పేమెంట్స్ చేయడం మానేశారు, కొత్త వాళ్ళు రావడం మానేశారు. ప్రజల నుంచి ఎప్పుడైతే పేమెంట్స్ ఆగిపోయాయో వీడు బ్యాంక్కి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాడు. సో బ్యాంక్ దీని ఒక ఎన్పిఏ కింద కండక్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, బ్యాంకుల డబ్బులు స్టక్ అయిపోయాయి, ప్రజల డబ్బులు స్టక్ అయిపోయాయి, వాడి డబ్బులు స్టక్ అయిపోయాయి. ఇది పరిస్థితి. ఇదే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది అనుకోండి, కంప్లీట్ అయితే ఏమవుతుంది, ప్రజలు ఆల్రెడీ కొన్నోళ్ళు మిగిలిన పేమెంట్స్ చేస్తారు, మన డబ్బులు ఆల్రెడీ స్టక్ అయ్యాడు, కొత్త వాళ్ళు వస్తారు. సో వాళ్ళ నుంచి పేమెంట్స్ రావడం వల్ల వాడు బ్యాంక్ అప్పు తీర్చగలుగుతాడు, అన్ని పనులు సక్సెస్ఫుల్గా జరుగుతాయి. అది స్టోరీ ఇక్కడ. సో అందుకే దీన్ని లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే ఇంక వేరే వాళ్ళు ఎవరు వీళ్ళకి అప్పులు ఇవ్వరు, పరిస్థితి బాగాలేని వాడికి ఏ బ్యాంకు ఇవ్వదు. సో కాబట్టి ఇంక వేరే ఆప్షన్ లేదు, కాబట్టి దే విల్ రిలై ఆన్ దిస్ పర్టికులర్ ఫండ్. అందుకే లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే ఏ దారి లేనప్పుడు మీకు ఈ స్వామి ఫండే దిక్కు అనే పరిస్థితి అనమాట. సో ఈ ఫండ్ యొక్క ప్రెజెన్స్ ఉండడం వల్ల, సో గవర్నమెంట్ బ్యాక్ చేస్తుంది, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అనేసరికి ఏమవుతుంది, అది ఒక క్యాటలిస్ట్ కింద పనిచేస్తుంది. మన డెవలపర్కి ఇప్పుడు డబ్బులు లేకపోవడం కాదు, స్వామి నుంచి ఫండ్స్ వస్తున్నాయి, సో కాబట్టి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అన్న నమ్మకం ప్రజల్లో కలుగుతుంది. దానివల్ల కలెక్షన్స్ పెరుగుతాయి, సేల్స్ పెరుగుతాయి. ఈ పెరగడం వల్ల వాళ్ళకి పేమెంట్లు వస్తాయి, పేమెంట్స్ వచ్చి కంప్లీట్ చేస్తాడు, డబ్బులు వస్తాయి, అప్పుడు అన్ని అప్పులు తీర్చుకోగలుగుతాడు. ఇది స్వామి ఫండ్ యొక్క కథ. దీన్ని ఇప్పటి వరకు మనకి 130 ప్రాజెక్ట్స్కి అప్రూవల్స్ ఇచ్చారు. 12,000 కోట్ల వరకు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. 20,557 హోమ్స్ కంప్లీట్ అయ్యాయి ఈ ఫండ్ ఆధ్వర్యంలో. అంటే ఆగిపోయిన ప్రాజెక్టులు అంతవరకు కంప్లీట్ అయ్యాయి. అండ్ 81,000 హోమ్స్ నెక్స్ట్ 3 yearsలో కవర్ చేయాలనేది టార్గెట్. ఓకేనా, ఇది టార్గెట్. ఇది మనకి 2019లో లాంచ్ అయింది. 15,530 కోట్లు ఇప్పటి వరకు రైజ్ చేయడం అనేది జరిగింది. విత్ ఎయిమ్ టు ప్రొవైడ్ ప్రయారిటీ డెట్ ఫినాన్సింగ్ ఫర్ ది కంప్లీషన్ ఆఫ్ స్ట్రెస్డ్ బ్రౌన్ ఫీల్డ్ రెరా రిజిస్టర్డ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్. బ్రౌన్ ఫీల్డ్కి గ్రీన్ ఫీల్డ్కి డిఫరెన్స్ అంటే, ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ సంథింగ్ ఫ్రెష్, ఇప్పుడు చూడండి భోగాపురం ఎయిర్పోర్ట్ శ్రీకాకుళం దగ్గర, ఇట్స్ ఏ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అక్కడ ఏం లేదు, ల్యాండ్ ఎక్వైర్ చేసి ఫ్రెష్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదే బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్లో, దాన్ని డెవలప్ చేస్తున్నారు అనుకోండి, అది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఉన్న దాన్ని డెవలప్ చేస్తే బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఏమీ లేకపోతే గ్రీన్ ఫీల్డ్. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ గురించి కాదు ఇదంతా, ఇవన్నీ బ్రౌన్ ఫీల్డే. కొత్తగా నేను పెడతాను, నాకు ఫండ్ ఇవ్వాలంటే ఇవ్వరు. ఆల్రెడీ పెట్టి నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు అనుకునే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈ ఫండ్ అనేది వస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వామి ఫండ్. ఫుల్ ఫామ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అనమాట. ఫుల్ ఫామ్ మీకు తెలియాలి, దాని యొక్క పర్పస్ ఏంటో తెలియాలి. దీన్ని సోషల్ ఇంపాక్ట్ ఫండ్ అంటాం. అంటే ఫండ్ హూజ్ ఎయిమ్ ఈజ్ టు క్రియేట్ సోషల్ ఇంపాక్ట్. ఓకేనా, చాలామంది ప్రజల యొక్క డబ్బులు స్టక్ అయిపోయాయి కదా, అవన్నీ బయటికి రావడం అనేది జరుగుతుంది దీనివల్ల. రీసెంట్గా ఆర్బీఐ ఫార్మర్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏమన్నారంటే 2-3 days బ్యాక్, ఇండియా ఈజ్ డేంజరస్లీ క్లోజ్ టు హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని చెప్పి అన్నారు. అసలు హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే అర్థం ఏంటి? ఇలాంటివి న్యూస్లో వచ్చినప్పుడు మనకి యూపీఎస్సీలో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే మీనింగ్ ఏంటి, అసలు ఆ పదాన్ని ఆయన ఎందుకు వాడారు? సో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పదాన్ని మొట్టమొదటిసారి యూజ్ చేసింది ఎవరంటే ఎన్ ఎకనమిస్ట్ కాల్డ్ రాజ్ కృష్ణ. రాజ్ కృష్ణ అనే ఎకనమిస్ట్ 1982లో మొట్టమొదటిసారి హీ యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ కాల్డ్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. అయితే ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మనకి ఆ టైంలో ఇండియన్ ఎకానమీ 3.5% per annum మాత్రమే గ్రో అవుతూ వచ్చేది. 3.5% మాత్రమే లాంగ్ రన్, అంటే గత దశాబ్దాలు నేను తీసుకున్న 3.5% మించి గ్రో అవ్వట్లేదు. అయితే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే ఎందుకు అన్నారు అంటే, బేసికల్గా ఈ గ్రోత్ అనేది మనకి వార్ వచ్చినప్పుడు అలాగే గ్రో అవుతుంది, రకరకాల గవర్నమెంట్స్ మారుతున్నప్పుడు అలాగే గ్రో అవుతుంది, ఫెమీన్స్ వస్తున్నప్పుడు కూడా అలాగే గ్రో అవుతుంది, రైట్? సో డిఫరెంట్ క్రైసిస్ వస్తున్నప్పుడు కూడా గ్రోత్ అలాగే ఉంది. అంటే ఏ పారామీటర్స్ ఉన్నా సరే ఈ గ్రోత్ అనేది ఇండియాలో అలాగే ఉంది. సో ప్రాబబ్లీ ఇది ఒక కల్చరల్ ఫినామినన్ ఏమో, అందుకని హిందూ అనే పదాన్ని పెట్టారు. అంటే ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఆ పదాన్ని పెట్టారు. అంటే ఒక చాలా కాలం పాటు తక్కువ గ్రోత్ రేటుతో ఇండియా గ్రో అవుతూ వచ్చింది. దాన్ని ఇండికేట్ చేయడానికి ఆయన హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అన్నారు. ఇప్పుడు ఎవరైనా హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని అంటే అర్థం ఏంటంటే లో గ్రోత్, తక్కువ గ్రోత్. సో ఆర్బీఐ ఫార్మర్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏమంటారంటే, ఇండియా ఈజ్ డేంజరస్లీ క్లోజ్ టు హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం అదే పరిస్థితికి వెళ్ళే సిచ్యువేషన్ కనిపిస్తోంది అని చెప్పేసి ఆయన అంటున్నారు.
అయితే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ నుంచి ఇండియా ఎప్పుడు బయటపడింది? మనకి 1990స్లో పివి నరసింహారావు గారి హయాంలో రిఫార్మ్స్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే పివి నరసింహారావు గారి హయాంలో రిఫార్మ్స్ వచ్చాయో, మనకి మన్మోహన్ సింగ్ గారు ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన తర్వాత మన గ్రోత్ అనేది పెరిగింది. అంతవరకు కూడా 1980s వరకు కూడా గ్రోత్ అనేది తక్కువగానే ఉండేదన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ అలాగే వెళ్ళిపోతామని చెప్పి ఈయన అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటే ప్రస్తుతానికైతే గ్రోత్ బాగానే ఉంది, 7% గ్రోత్ ఉంది ఈ ఇయర్ కూడా. అప్కమింగ్ ఇయర్ కూడా ఫోర్కాస్ట్ బాగానే ఉంది. బట్ రఘురామ్ రాజన్ హ్యాస్ వ్యూస్ విచ్ ఆర్ జనరల్లీ ఆపోజిట్ టు బీజేపీ. సో బీజేపీకి ఎగ్నెస్ట్గా నేను మాట్లాడుతూ ఉంటారు. కొంచెం ఆయన ఇట్ట డైలాగులు కొడుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. సో ఎకానమీ క్లాసెస్ సరదాగా ఈజీగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా ఎకానమీ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. లేదా ఐ రికమెండ్ ఫుల్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ సో దట్ యూ గెట్ ఎవ్రీథింగ్ విత్ టాప్ క్లాస్ టీచింగ్. అండ్ వీటితో పాటు మీకు ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్లో భాగంగా అమ్మాయిలు ఎవరైనా రేపటిలోగా ఈ కోర్సెస్ జాయిన్ అయితే మీకు అడిషనల్ 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. సో డూ మేక్ యూస్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. బాయ్.